హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. మొన్న మన గోమాతలు ఎవ్వరూ కాపాడలేని గోమాతలు వాళ్ళంతకు వాళ్ళే కాపాడుకున్నారు. ఇది నిజం. నేను వీడియోలు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న మలక్పేటలో బాగా హంగామా చేశారు మన హిందూ ఆడసింహాలు ఇద్దరు అక్క చెల్లెలు. వాళ్ళు చాలా గ్రేట్. అక్క చెల్లె మీ ఇద్దరికి కూడా నమస్కారం. మీలాగా మా హిందువుల్లో ఉన్న మగవాళ్ళందరికీ కూడా ఇంత ధైర్యం రావాలని నేను ఆ దేవునితో కోరుకుంటున్నా. వానితో మనం పోద్దురా బాబు, వాడెక్కడ మనం ఎక్కడ అంటాడు. అవన్నీ కాదు, వాడు కాదు మనం కాదు, ముందర నిలబడ్డామంటే నిలబడాలి అంతే. అట్లా చేసుకోవాలి. ఆ లేడీస్ మలక్పేటలో ఇద్దరు అమ్మాయిలు ఎంత మంచిగా చేసారు గోరక్ష. అట్లా చేయాలి. మన వాళ్ళేమో గోరక్షనా కొంతమంది చూసి కూడా వదిలేస్తారు. పోలీసు వాళ్ళు అయితే గుడారాలు వేసుకొని మంచిగా కూర్చున్నారు, గుడారాల్లో ఆరామ్సే కూలర్లు పెట్టుకొని. కానీ ఏడో ఒక దగ్గర చెక్ చేసిరన్న, అన్ని జోగాలు అయితే చెక్ చేయలే. అందరు పోలీసులు కరెక్ట్ డ్యూటీ అయితే చేయలేదు. ఇదైతే పక్కా వాస్తవం ఇది. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు కనుక కరెక్ట్ డ్యూటీ చేసి ఉంటే ఇన్ని గోవులు ఎట్లా దొరుకుతుండే. అది ఆ హిందువులు, ఆ గోమాత, ఈ ముస్లింలు ఏమని చేసుకుంటారు. మనం మాత్రం గుడారాలు వేసుకోవాలి. అందరితో చూడడానికి 4 గుడారాలు వేసుకొని కూర్చోవాలి. డ్యూటీ చేస్తున్నామని అనిపించాలి అంతే. అది చూసి మన వాళ్ళు హిందువులు కూడా ఏమనుకుంటారంటే, మన వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటారు రాబోయ్, డ్యూటీ కరెక్ట్ చేస్తారు, వాళ్ళు ఉన్నారు కదలే మనకెందుకు అని మన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ వదిలేసిపోవడం తప్పు. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే వాళ్ళ వెంబడే ఉండాలి మనం. ప్రతి వాళ్ళ గుడారాలు ఏడేడేసారో, ఏడేడ చెకింగ్ పాయింట్లు ఉన్నాయో అన్ని జోగాల మన హిందువులు ప్రతి గుడారం దగ్గర 4 కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రతి వెహికల్ని చెక్ చేయాలి. ఎందుకంటే ఈ దొంగన కొడుకులు మన గోమాతల్ని కోసుకొదినడానికి నానా ప్లానింగ్లు వేస్తారు. వాటర్ ట్యాంకర్లా తీసుకుపోతారు, మిల్క్ ట్యాంకర్లా తీసుకుపోతారు, అంబులెన్స్లా తీసుకుపోతారు, లారీలా తీసుకుపోతారు. పెద్దగా మూసుకొని ఉన్న కంటైనర్ ఉంటుంది పొడవుగా, దాంట్లో కూడా తీసుకుపోతారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి దాంట్లో అస్సలు పట్టించుకోరు. అది పాల వ్యాన్ పోతుంది, అయిపోయింది. అందులో ఏం కనిపించలేదు కదా మనం ముందర మన కళ్ళకి కనిపిస్తే పట్టుకోవాలి. కానీ వీళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ, వీళ్ళకి ఇవి అవసరం లేదు. అది మాత్రం హిందువులు చూసుకుంటారు, మనకెందుకు. మొన్న ఖమ్మంలో కూడా అట్లే అయింది. లాస్ట్కి మన రఘునందన్ అన్న దిగొచ్చిండు, కోర్టుకు పోయిండు, దాని గురించి మాట్లాడిండు. ఇంకా ఈరోజు 21 కదా, ఈరోజు ఫైనల్ ఉందని చెప్పిండ్రు. వాదన ఈరోజుకి మళ్ళీ పెండింగ్ పెట్టిరు అనమాట. ఈరోజు ఏమవుతుందో తెలియదు. కానీ నెక్స్ట్ టైం మాత్రం మన హిందువులు ఇట్లా నార్మల్గా ఇడవద్దు. ఈసారి అయితే బాగానే చేసారు మన హిందువులు. కొన్ని జోగాలు కాదు, మ్యాక్సిమం అన్ని చోట్ల మన వాళ్ళు అడ్డుకోరు, గోమాతను రక్షించరు. గోరక్షకులు అందరూ హిందువులారా, ఎవరెవరైతే గోమాతను రక్షించారో వాళ్ళందరికీ కూడా నా తరపున జై శ్రీరామ్. ఇట్లే ఇప్పట్లాగానే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెంచాలి. వీళ్ళు మాత్రం గోవుల పేరుకు రావద్దు. ఎందుకంటే మనం గోవుల్ని కాపాడుతున్నాం, వాళ్ళేమో కోసుకొని తింటూ ఉన్నారు. అందుకని చెప్తున్నా, మనం ఈ కుక్కలను మాత్రం మ్యాక్సిమం మన ఏరియాలో వీళ్ళకు షటర్లు కానీ, ఈ గోవులను కోసుకొని తినే ముస్లిమ్స్కి షటర్లు రెంట్కి ఇవ్వకండి, ఇండ్లు రెంట్కి ఇవ్వకండి, వాళ్ళతోన ఏ కూరగాయలు కొనకండి, ఎటువంటి పండ్లు కొనకండి, పూలు కొనకండి, నీళ్లు కొనకండి, బిర్యానీ కూడా కొనకండి వాళ్ళ హోటళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఏదో ఒక కెమికల్ కలిపి అమ్ముతారు. మన వాళ్ళు హిందువులు నాశనం కావాలి, 2047 దాకా హిందువుల్ని ఎట్లా నాశనం చేయాలని వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన హిందువులు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర కొనేది తినేది మొత్తం బంద్ చేయండి. బంద్ చేస్తే మనకే మంచిది. ఎందుకంటే వాళ్ళతోనే మనం కొంటున్నాం, అవన్నీ చేస్తున్నాం కాబట్టి లాభపడి వాళ్ళు ఏం చేస్తారు అంటే టెర్రరిస్టులను తయారు చేస్తారు వాళ్ళు. కావాలంటే ఆ వీడియో కూడా నేను చూపిస్తా, దీని తర్వాత చూడండి. టెర్రరిస్టులని పిల్లలని ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి టెర్రరిస్టులను చేస్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మదర్సాలో కూడా ఏం నేర్పిస్తున్నారు చూడండి మీరు. మదర్సాలో ఏం నేర్పియాలి,
ఏం నేర్పిస్తారు? हर वो काम जिससे अल्लाह ताला खुश होता है उसे क्या कहते हैं? इबादत कहते हैं। तो इबादत कहते हैं दिवाली मनाने से अल्लाह खुश होगा? अच्छा, होली खेलने से अल्लाह खुश होगा? किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा? नाराज होगा। और खुश कौन होगा? शैतान खुश होगा। और शैतान तो चाहता है ना कि अल्लाह की इबादत और इताअत से मोड़ करके हटा करके तुमको किसी गैर की तरफ लगा दे, है कि नहीं है? కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనోడు హిందూ వాళ్ళ ఏరియాలకు పోతే ఏదో ఒకటి గెలుకుతారు, కొడతారు, ఏదో ఒకటి చేస్తారు. అదే వాళ్ళు మన ఏరియాలో ఉంటే ఇంత సేఫ్గా పోతుంటారు. అంటే మనోళ్ళు అటువంటి వాళ్ళు కారు. కానీ వాళ్ళ దాంట్లో కూడా అందరు అట్లా లేరు. ముస్లిమ్స్ అంటే అందరు ముస్లిమ్స్ అట్లని లేరు, కొంతమంది ఉన్నారు చీడ పురుగులు. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఎవరికి నమ్మడానికి వీల్లేదు. ఆ కొంతమంది చీడ పురుగులున్నా ఎవరు ఎట్లున్నా మనకు సంబంధం లేదు భయ్. మనోళ్ళు మన హిందువులు బొచ్చేడు మంది ఉన్నారు. ఏ దాంట్లో కూడా మనోళ్ళు ఉన్నారు. హోటళ్ళు లేవా, పండ్ల బండ్లు లేవా, వేరే చెప్పుల షాపులు లేవా, బట్టల షాపులు లేవా, నీళ్లు లేవా, కూరగాయల షాపులు లేవా, మన ఏమంటారు మెయిన్ అన్నీ మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు మొబైల్ షాప్కు రిపేర్ కానీ ఓండి వాళ్ళ దగ్గరికి అమ్మాయి కానీ ఒక మొబైల్ కానీ ఇచ్చిందా, ఆయన కాంటాక్ట్స్ అన్నీ తీసుకుంటారు, ఈమె ఫోటోలు తీసుకుంటారు, దాన్ని మార్జిన్ చేసి ఈమెకే పంపించి నానా కథలు చేస్తారు. అందుకని చెప్తున్నా, మొబైల్ షాప్ ఒక్కటే అని కాదు, ప్రతి జోగల. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏదో ఒకటి అమ్మడానికి వస్తారు మన ఏరియాలో, రోజు తిరుగుతాడు. కరెక్ట్ ఎవరు లేనప్పుడు వస్తారు. అందరు డ్యూటీలకు పోయిన టైంలో వీళ్ళు తిరుగుతారు. తిరిగి ఏం చేస్తారు, మన అమ్మాయిలు మంచిగా ఉంటే అమ్మాయిని, ఆంటీలు మంచిగా ఉంటే ఆంటీలని లైన్ వేసుకుంటా మంచిగా వాళ్ళని పటాయించుకుంటా పోతారు. ఒకరోజు తీసుకోపోతారు తెలియకుండా. ఈ మన దరిద్రం కూడా ఏముందంటే, మన హిందూ అమ్మాయిల ఆంటీల వాడు మంచిగా కనిపిస్తుంది, అది తుర్కోడైతే ఎవడైతే దాంతోనే మంచి సుఖం అనుకుంటారు. ఆ నెంబడి పోతారు, కొద్ది రోజులు ఆడు వాడుకుంటాడు, అంతే ఎక్కడనో అమ్మేస్తారు. లేదంటావా మతం మారు అది ఇది అని చెప్పి టైట్ చేసి వాళ్ళని కోసి పాడేస్తారు, 16 ముక్కలు చేసేస్తారు హిందూ అమ్మాయిల్ని, ఆంటీల్ని. ఇదొక జిహాద్ అనమాట. ఈ జిహాదే కాకుండా కూరగాయల జిహాద్ నడుస్తుంది, నీళ్ళ జిహాద్ నడుస్తుంది, ఇంకా ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. ఒకవేళ ఆయనకి ఎవడన్నా షటర్ రెంట్కి ఇచ్చిందా అది కూడా జిహాద్, అది కూడా కబ్జా. ఒకటే చెప్తాడు, నేను కొనుక్కున్నా అని చెప్పి డూప్లికేట్ కాగితాలు కూడా తెచ్చి పెడతాడు. అందుకని చెప్పి అంటున్నా, ఎవ్వరు కూడా వాళ్ళని మన ఏరియాలో రానియకండి, మన ఏరియాలో షటర్లు ఇవ్వకండి, రూమ్లు ఇవ్వకండి, ఎటువంటిది వాళ్ళతో కొనకండి దయచేసి. జై శ్రీరామ్.